జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సంక్రాంతికి స్టార్ హీరోల చిత్రాలతో తెలుగు బాక్సాఫీస్ కలకల్లాడింది. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగా చిత్రాలు గ్రాండ్గా విడుదలయ్యాయి. సంక్రాంతికి సైంధవ్ సూపర్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ సంపాదించింది. వెంకటేష్ కెరీర్లో 75వ సినిమా ఇది. ట్రెండ్కి తగ్గట్టు కొత్త తరం యాక్షన్ కథతో చేసిన సినిమా కావడం, సంక్రాంతి బరిలో నిలవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముందు నుంచి ప్రచార చిత్రాలు, ట్రైలర్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక మరింత హైప్ పెంచేశాయి. యాక్షన్ కథ అయిన వెంకటేష్ మార్క్ కుటుంబ నేపథ్యం కూడా ఇందులో కీలకంగా మారింది. ఈ సినిమా 10వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, 11వ రోజు కలెక్షన్స్ ఏ మేరకు తీసుకురానుందనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. తొలి రోజు అద్భుతమైన టాక్, పాజిటివ్ రివ్యూలతో 6 కోట్ల రూపాయల వరకు వెంకీ సినిమా వసూళ్లు తీసుకువచ్చింది. రెండో రోజు 5 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది. 8వ రోజు, 9వ రోజు 2 కోట్ల నుంచి 2.5 కోట్ల మధ్య వసూళ్లు వచ్చాయి. ఇక 10వ రోజు సెలవులు కూడా ముగియడంతో కాస్త ఆక్యుపెన్సీ తగ్గి 2 కోట్ల రూపాయల వరకు వసూళ్లనైతే తీసుకొచ్చింది. ఇక ఈ సినిమాకి ఆక్యుపెన్సీ మొత్తం చూసుకున్నట్లయితే 21% వరకు కనిపిస్తోంది. నైజాంలో 42% మేర ఆక్యుపెన్సీ కనిపిస్తోంది టోటల్గా. హనుమాన్, గుంటూరు కారం, నా సామిరంగా సినిమాలు ఉన్న ఈ సినిమాకి చాలా పాజిటివ్ టాక్ రావడం, కంటెంట్ చాలా మందికి నచ్చడంతో ఆక్యుపెన్సీ అయితే గత 4 రోజులు పెరుగుతూనే కనిపించింది. సెలవులు ముగియడంతో నిన్నటి నుంచి ఆక్యుపెన్సీ తగ్గుముఖం పట్టింది. అయితే 4 సినిమాలు కూడా బరిలోకి దిగి థియేటర్లు పంచుకున్నాయి. ఓవర్సీస్లో 8% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది వెంకీ చిత్రానికి. ఇక 11వ రోజు ఆక్యుపెన్సీ 20% ఉండడంతో మరో 1,70,00,000 వరకు నేడు కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీంతో 31 కోట్ల బెంచ్ మార్క్ వసూళ్లు చేరుకోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కొత్త తరం యాక్షన్ సినిమాలతో సీనియర్ హీరోలు గట్టిగా ప్రభావం చూపిస్తున్నారు. ఇది బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ మొదలు విక్రమ్తో కమల్ హాసన్, జైలర్తో రజనీకాంత్ ఇలా చాలామందే ఇలాంటి తరహా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు నమోదు చేశారు. వెంకీ కూడా అదే పందా తీసుకున్నారు. తన 75వ చిత్రం కోసం ఇలాంటి అద్భుతమైన కథను ఎంచుకోవడంతో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. వెంకటేష్ ఎంపిక బాగుంది. ఆయన దర్శకుడు చూపించిన విధానం కూడా అందరినీ మెప్పించింది. అందుకే ఈ సినిమా అద్భుతంగా థియేటర్లో సందడి చేస్తూ ముందుకు సాగుతోంది.